నమస్తే. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు దాని మీదే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. దానికి సంబంధించి కలిసిన నేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దిశానిర్దేశం కూడా చేశారనే చెప్పాలి. ఇకపై ఏ ఎమ్మెల్యే కూడా నా అనుమతి లేకుండా కలవడానికి వీలు లేదు. ఎందుకనంటే ఒకవేళ మీకు ముఖ్యమంత్రి గారిని కలవాలనే ఉద్దేశం ఉంటే నన్ను సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకోండి. నియోజకవర్గాల అభివృద్ధి కోసం కలిసాం అంటున్నారు, కానీ బయట రాజకీయ వర్గాల్లో దానిపై అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానివల్ల పార్టీకి తీవ్ర నష్టం, ప్రజల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ట్రాప్లో పడవద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మాటలే చాలా చర్చ జరుగుతుంది వీటిపై. ఒకవేళ నియోజకవర్గాల అభివృద్ధి గురించి మాట్లాడాలి అనుకుంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులు ఎప్పుడైనా సరే ఆ ప్రాంతానికి వస్తే వారితో చర్చించండి. అంతే తప్ప మీరు నేరుగా వెళ్ళి నా అనుమతి లేకుండా మంత్రులను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవటానికైతే వీలు లేదు అని ఒక స్వీట్గా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఇదే ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. ఎందుకంటే కలవడంలో తప్పేముంది? ఇప్పటికే మల్లారెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని కలిస్తే తప్పేంటి? నియోజకవర్గం గురించే కదా అడిగేది, అభివృద్ధి పనుల గురించే కదా మాట్లాడేది. దాన్ని తప్పుగా చూడొద్దు అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అంటే కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత కొద్దిసేపటికే మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటం కూడా గులాబీ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో కొంతమంది జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ప్రచారమే కాదు, దానికి సంబంధించి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులు కూడా, ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కనుక మనం చూస్తే 30 మంది ఎమ్మెల్యేల వరకు మాతో కాంటాక్ట్లో ఉన్నారు, త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అని ఒక వ్యాఖ్య చేశారు. దానిపై కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి విధానం కానీ, కలవద్దని చెప్పడం కానీ చాలా ఒక రకమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి. మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తితో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి ఖచ్చితంగా వస్తారు అనే చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? అంటే కేసీఆర్కి ముందే తెలిసిందా ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశంగా చూడాలి.